ఎస్ఎల్బీసీ సొరంగం దుర్ఘటన అత్యంత బాధాకరం. గాల్లో దీపాల మిణుకుమిణుకుమంటున్న 8 ప్రాణాలు. ఈ ప్రమాదం జరిగి వారమవుతున్నా వారున్నారో లేరో బయటికి చెప్పుకోలేని దయనీయమైన పరిస్థితి. ఆ 8 మందిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఆర్మీ, నావీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి, రైల్వే వంటి దాదాపు 12 ఏజెన్సీలు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. సొరంగంలో సుమారు 200 అడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఎస్ఎల్బీసీ టన్నెల్లో భయానక వాతావరణం నెలకొంది. టర్బో బోరింగ్ మిషన్ ను విరగ్గొడితే కానీ లోపలికి వెళ్లలేని పరిస్థితి. ఆ 8 మంది ఎక్కడున్నారు, వారు సేఫేనా అనేది అంతుబట్టడం లేదు. అదలా ఉంటే ఇప్పుడు ఆ మృత్యు సొరంగం రాజకీయ రణరంగంగా మారింది. టన్నెల్ చుట్టూ రాజకీయ నేతల తన్నులాట కొనసాగుతుంది. ప్రాజెక్టే దండగని ఒకరంటుంటే పూర్తయితే పండగేనని మరొకరు వాదిస్తున్నారు. ఇలా ఎస్ఎల్బీసీ సొరంగం కుంగుబాటుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కుమ్ములాట తెలంగాణలో హీట్ పెంచుతుంది. ప్రమాదం అనంతరం ఎస్ఎల్బీసీ దగ్గర సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోవడానికి బీఆర్ఎస్ నేతలు చెలో ఎస్ఎల్బీసీ ప్రోగ్రామ్ ని చేపట్టింది. అయితే ప్రతిపక్ష నేతలు లోపలికి వెళ్లకూడదని, రాజకీయం చేయడం తగదని ప్రభుత్వం అడ్డు చెప్పినా ససేమిరా అంటూ హరీష్ రావుతో పాటు 17 మంది నేతలు ఎస్ఎల్బీసీకి తరలి వెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ టీం శ్రమను అభినందిస్తూనే ప్రభుత్వ తీరును మాత్రం నిగ్గదీస్తుంది బీఆర్ఎస్. పరిస్థితి ఇంత దారుణంగా మారటానికి ప్రభుత్వ అలసత్వమే కారణమంటూ ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. టనల్ దగ్గర కూర్చొని ఇరిగేషన్ మంత్రి ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగడం తప్ప ఒరిగేదేమీ లేదంటూ తాకిడి పెంచింది బీఆర్ఎస్. కానీ 10 ఏళ్లుగా పనులు చేయకపోవడం వల్లే ఎస్ఎల్బీసీ కూలిపోయిందని అధికార పార్టీ రివర్స్ అటాక్ ఇస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే ప్రాజెక్టు విషయంలో విపక్షాలు రాద్ధాంతం తగదంటుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్లీ బంద్ చేసి వెళ్ళిపోయింది. అంతకన్నా చేరే 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరాన్ని కూడా ఆయకట్టు తీసుకురాలి. ఈ ప్రాజెక్టు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండి ఈ ప్రాజెక్ట్ కి కరెంట్ కట్ చేస్తేనే డీవాటరింగ్ చేయక పనులు ఆగిపోయినాయి. మరి వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా. మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళ హయాంలో వాళ్ళు రాకముందే మొదలుపెట్టిండ్రు. కేసీఆర్ కూడా వచ్చి కురి చేసుకుని పూర్తి చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఏం చేయలేదు. ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలు తోలుకు తిరిగాం. మాకేం హెలికాప్టర్లో తిరగాలని షోకేం లేదు. మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా, భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్స్ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 11-12 మంది ఏజెన్సీస్ ని ఒకే ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్దాలు. అవి తీవ్రంగా ఖండిస్తారు. ఎక్కడన్నా ఆయకట్టు తీసుకొచ్చిండ్రా? ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు? సీతారాం సాగర్ ఎందుకు పూర్తి చేయలేదు? కట్టిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? సిగ్గుండాలి మాట్లాడడానికి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతుందని మండిపడ్డారు. ఆపరేషన్ చేపట్టిన 6 రోజుల తర్వాత తట్టడు మట్టి తెచ్చారని కామెంట్ చేశారు. ఇట్లయితే లోపలున్న వాళ్ల ప్రాణాలు ఏమవుతాయని ప్రశ్నించారు. ఇదేమైనా టూరిస్ట్ స్పాటా? మంత్రులు పొద్దున వస్తున్నారు, సాయంత్రం వెళ్లిపోతున్నారని నిలదీశారు. సంఘటన స్థలానికి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారానికి వెళ్తున్నారని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే తెలివైన వాళ్లకి ఫూల్స్ కి మధ్య తేడా ఇది అంటూ పోస్ట్ పెట్టి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని మరింత లోతుగా గుచ్చారు. మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లో టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప
సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా? ఆ హెలికాప్టర్లో చక్కర్లు కొట్టుడు, టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మీరు కనీసం ఇలా 5 రోజులు అయింది, ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వారి ప్రాణాలు కాపాడడానికి ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది. మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. లోపల వాళ్ళకు ఆహారం లేదు, త్రాగునీరు లేదు, మరి వాళ్ళు ఎలా 5 రోజులు జీవించాలి? సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తూ ఉంది. అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు. మక్కు తీయడం కానీ, ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించాలా, అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా, ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి, ఆ మక్కు తీస్తే మళ్ళీ తిరిగి పైనుంచి కొలాప్స్ అవుతుందా, ఒక అంచనాకు రాలేకపోతున్నారు, ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. అంటే ప్రమాదం జరగడం దురదృష్టకరం. సరే, అది ఎలా జరిగింది, దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా, తొందరపాటు ఉందా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా, అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది, ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా, అవన్నీ విషయాలు బయటకు రావాలి. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సంయమనం పాటించాలని చెప్పి గత 4-5 రోజులుగా మేము వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. దాదాపు 10 ఏజెన్సీలు ఉన్నారు. ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు. మేము మీడియాలో చూసిందో, పత్రికల్లో చూసింది చెప్తున్నా నేను. బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వచ్చారన్నారు, ఎన్డీఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు, లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి, నేవీ నుంచి వచ్చిందన్నారు, లేదా కాశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు, మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు. వాట్ ఈస్ ద డైరెక్షన్? అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా, గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు, వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా? అసలు బీఆర్ఎస్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్లు రావన్న కక్కుర్తితో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ని అటకెక్కించిందనేది రూలింగ్ పార్టీ అభియోగం. ఎస్ఎల్బీసీ టనెల్ ద్వారా 30 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులను పూర్తి చేయకుండా ఎందుకు వదిలేసిందని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వారి పాలనలో నీటిపారుదల శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావులకే దక్కుతుందని ధ్వజమెత్తారు. గతంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బ్లాస్ట్ జరిగి 9 మంది చనిపోతే బీఆర్ఎస్ నేతలు ఎందుకు పరామర్శకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఆ రోజు రేవంత్ రెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసుల ద్వారా అరెస్టు చేయించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ప్రమాదాలు జరిగినా వాటిని ప్రశ్నించే నాదుడే లేకపోయాడని విమర్శించారు. ఇప్పుడు మాత్రం హరీష్ రావు ఎస్ఎల్బీసీ టనెల్ వద్దకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 9 మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శనాలే యాక్సిడెంట్ సైట్కి రాలేదు. ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను 2 రోజులు 2 గంటలు అదే వచ్చాను. ఓకే, ఏ మినిస్టర్ రాలేదు. అదేవిధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం. దేవాదుల ఫేజ్ 3లో
చలివాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే 7 మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ 5 ఏళ్ల తర్వాత దొరికింది. 5 ఏళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడిన ఆ విషయం. మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే అది దేవాదుల ఫేజ్ 3. కాళేశ్వరంలో టన్నల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే వాళ్ళు అడిగినవారు లేరు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అసలు దాని గురించి ఎవరు మాట్లాడిన ఏం జవాబు లేదు. మరి అదేవిధంగా మాసాయిపేటలో 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, మంత్రి పరామర్శించలేదు. అదేవిధంగా కొండగట్టు బస్ కాడ బస్ ప్రమాదంలో 64 మంది చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక టీఆర్ఎస్ మంత్రి, ఒక ముఖ్యమంత్రి పరామర్శించలేదు. ఇది వీళ్ళ ఘనత. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై ప్రగతి భవన్లో విందులు విలాసాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణానది మీద అక్రమంగా ప్రాజెక్ట్ కట్టేసి, కృష్ణానదిలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము, గత బీఆర్ఎస్ ఇరిగేషన్ మంత్రులు హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళని చెప్పి మరోవైపు ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఎస్ఎల్బీసీ టనెల్ ను 200 మీటర్లు తవ్వి మిగతాది ఎందుకు వదిలేశారని హరీష్ రావును ప్రశ్నించారు. తక్కువ లాభం వస్తుందనా, టనెల్ నిర్మాణం పూర్తయితే కాంగ్రెస్ కు పేరు వస్తుందనా అంటూ నిలదీశారు. ఈ ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాటల్ని ఎవరు నమ్మరు, చేతను చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లుపురాల మాటలు మస్తుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగినా, తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించినరా, అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల పైసలకు అప్పు. మరి ఈ 2 కారణాల, ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా? చెప్పాలి కదా. రెండవది, కేసీఆర్ గారు చెప్పిండట ఆ యొక్క చర్యలు అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తూ ఉన్నాయి, మీరు ఇప్పుడే వెళ్ళకండి అని చెప్పిండట. జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా, నువ్వు కూడా ఒక రావచ్చు కదా. నేను నా వెంట ఒక్క మనిషి లేడు, కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు తప్ప, పోలీసులు తప్ప ఎవరు లేరు. అంటే ఎందుకు ఇంకోటి మాట్లాడిన మాట్లాడుతూ ఏం పని జరగలేదు, మొదలే పెట్టలేదు అని. అది మాట నువ్వు చెప్పేది మేమే చెప్పినాం కదా. ఎందుకు మొదలు పెట్టలేకపోయినాం ఫస్ట్ 3 డేస్లో? అంటే ఎక్కడైతే ఆ యొక్క టన్నల్లో ఆ భూమి పొరల ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంటే సాఫ్ట్ సాయిల్ కావచ్చు, ఫ్రాక్చర్స్ పొరల కారణంగా సడన్గా ఎక్కడో వాటర్ ఉండి వాటరు మట్టితో మొత్తం వచ్చి కూలిపోయింది. 25 ఆల్మోస్ట్ ఐ థింక్ 24-25 అడుగుల మేర ఎక్కడి నుంచి అయితే వాటర్ పడ్డదో, ఎక్కడి నుంచి అయితే మొత్తం అక్కడ మట్టి మొత్తం బురద వచ్చిందో అది మొత్తం కూల మట్టితో మొత్తం మూసుకుపోయింది. అంటే మూసుకుపోయి అదే అడ్డం పడ్డది. అంటే మళ్ళీ అది తీస్తే అది మళ్ళీ పునరావృతి మళ్ళీ కూడా వస్తుందేమో తెలియదు కదా. సో అది చేసినప్పుడు ఎవరైతే ఆ యొక్క 8 మంది అందులో ఉన్నటువంటి వాళ్ళని వెతికి తీయాలన్నప్పుడు దానికోసం 40 మందో 50 మంది 100 మంది లోపలికి పోవాలి కదా. సో ఆలపోయి సడన్గా మెషిన్ లోపలికి పోయే పరిస్థితి లేదు. సపోజ్ ఆలపై మొత్తం తీసినాం అనుకో, ఇమ్మీడియట్ తీసినాం అనుకో, మళ్ళీ అదే వరద, అదే బురద, మట్టి ఇంకా ఉందేమో వస్తే వీళ్ళు పోయిన వాళ్ళు లోపలికి వాళ్ళు కూడా వాళ్ళకి సమాధాన పరిస్థితి వస్తుంది కదా.
అది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా మొదలే పెట్టలేదంటే అంటే నీవు వచ్చినప్పుడు మొదలు పెడతారా? ఆల్రెడీ ఎప్పుడైతే ఎన్ని ఏజెన్సీలు ఒకటి కంపెనీ జేపీ అసోసియేట్స్, 2 రాబిన్సన్ కంపెనీ, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీము, ఆర్మీ టీము, నావల్ టీము, సింగరేణి, ర్యాట్ మ్యాన్ హోల్డర్స్, ఎస్డిఆర్ఎఫ్, నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్ఆర్ఎస్ రాయడం జరిగింది. అంటే స్కానర్ ద్వారా ఆ భూమి యొక్క అయితే దాని టైప్ నేచర్ ఆఫ్ సాయిల్ కానీ నేచర్ ఆఫ్ రాక్ కానీ ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళందరినీ పిలిపేయడం జరిగింది జాతీయ స్థాయిలో. అంటే వాళ్ళందరూ పనిలోకి వచ్చిన తర్వాత 3 రోజులు వాళ్ళే సజెస్ట్ చేసారు. యాక్చువల్ మేము ఇమీడియట్గా ఇది చేద్దామనే పరిస్థితుల్లో ఇమీడియట్గా చేస్తే ఈ ప్రమాదం ఒకటి పొంచి ఉంది, దానిపైన స్పష్టత లేకుండా చేస్తే మరొక 8 మందిని కాపాడపోయి మళ్ళీ 50 మంది లోపల పరిస్థితి వస్తుంది అనే కింద వాళ్ళవన్నీ కూడా వెరిఫై చేసి చెప్పిన తర్వాతనే అది ఆ కన్సాలిడేట్ అయినట్టు కింద తర్వాతనే మొదలుపెట్టడం జరిగింది. వీళ్ళు రాకముందుకే ముందు రోజు రాత్రే వీళ్ళు రాకముందుగా 1 డే బిఫోరే అప్పటికే అది మొదలుపెట్టేసి ఆ కట్టింగ్ స్టార్ట్ కానీ ఆ వాటర్ బెయిలింగ్ అవుట్ కానీ ఆ ఉన్నటువంటి బురద కూడా ఆ లోకో ట్రైన్లో పోగిలో బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు కూడా దానిలో 9 మంది అనుకుంటా పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు వచ్చిండా కేసీఆర్? ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాలేదన్నమాటారు. కేసీఆర్ వచ్చిండా? పోనీ సంబంధిత మంత్రి వచ్చిందా? ఎవరిని వచ్చిందా? అట్లాగే ఒకటి కాదు సుమారుగా 70 మంది చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో. పోయిందా కేసీఆర్? పోయిందా? అట్లాగే ఒకటి కాదు ఇద్దరు కాదు ఇటువంటి ఎన్నో సందర్భాల్లో. అట్లాగే అంతకుముందు కూడా నాకు కరెక్ట్గా అది ఐడియా లేదు కానీ కాళేశ్వరం టన్నెల్లో కూడా 7 మంది చనిపోయారు. పోయిండా కేసీఆర్? ముఖ్యమంత్రి పోయిండా? అప్పుడు హరీష్ రావు పోయిండా? మీరు చెప్పాలా? అంటే టోటల్గా అంటే ప్రకృతి విపత్తును కూడా రాజకీయానికి వాడుకునేటువంటి కార్యక్రమం ఒకటి. రెండవది ఈరోజు కేసీఆర్ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ముఖ్యమంత్రితో పాటుగా ఆయనే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. హరీష్ రావు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఈ ప్రాజెక్టు ఎకనామిక్ వయబిలిటీ కాదు అని కేసీఆర్ మాట్లాడినట్టుగా ఓ సందర్భంలో ప్రస్తావించినట్టుగా నేను చదివినా చూసినా వింటా ఉన్నా కూడా. హరీష్ రావును సూటిగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే నీవు ఇంతసేపు 100 కార్లు తీసుకుపోయి మాట్లాడిన దానికి విలువ రావాలి అంటే, నీ మాటలు నమ్మాలంటే నా మాటకు సమాధానం చెప్పాలా? ఎందుకు 200 కిలోమీటర్ టన్న తవ్వి 19 కిలోమీటర్ టన్నలు వదిలేశారు? దాని సమాధానం చెప్తే మిగతా మాటలు నమ్ముతారు. ఇక 5 లక్షల ఎకరాలను సారవంతం చేయడం, వందలాది ఫ్లోరైడ్ బాధిత గ్రామాల గొంతు తడపడమే లక్ష్యంగా మొదలైంది ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. 2010లోగా పూర్తి చేయాలన్నది టార్గెట్. కానీ 2014 దాకా కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే తవ్వగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత దాన్ని కొనసాగించాలని సంకల్పించి 1127 కోట్ల రూపాయల నిధులిచ్చి సొరంగాన్ని ఇంకో 11 కిలోమీటర్లు తవ్వగలిగింది కేసీఆర్ ప్రభుత్వం. మొత్తం 33 కిలోమీటర్లు పూర్తయింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా 11 కిలోమీటర్ల సొరంగం తవ్విన కేసీఆర్ పనితీరు గొప్పదా? పని మొదలు పెట్టగానే 8 మంది ప్రాణాలను పణంగా పెట్టిన రేవంత్ పర్ఫార్మెన్స్ గొప్పదా అంటూ చర్చ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 9 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే కాంగ్రెస్ హయాం కంటే 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది. మాకు 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలందరూ కూడా వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు. చాలామంది కూలీలు కరోనా సమయంలో వెళ్ళిపోయి పనులు ఆగిపోయినాయి. అంటే 2 వరుస కరోనా సంవత్సరాలు వచ్చినా కూడా కాంగ్రెస్ హయాం కంటే బీఆర్ఎస్ హయాంలోనే 600 కోట్ల రూపాయల పనులు అదనంగా జరిగాయి.
ఈ ప్రాజెక్టులో 2 సొరంగాలు 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో ఏదైతే నక్కలగండి దాన్నే దిండి కూడా పేరు పెట్టారు, దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం. దాంట్లో అది 7.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్. భూసేకరణ చేసి R&R చేసి దాదాపు 95% పనులు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తి చేశాం. పెళ్లిపాకల రిజర్వాయర్లో కూడా దాదాపు 50% వరకు పనులు పూర్తి చేశాం. ఎస్ఎల్బీసీ టనల్లో ఆ రోజు పనులు ఆగిపోయి కాంగ్రెస్ హయాంలో మూలకు పడితే కేసీఆర్ గారు అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఆనాటి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా నల్లగొండ జిల్లా నాయకులను కూడా పిలిచి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని 100 కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పనులను పునఃప్రారంభింపజేసింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం. లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ సీపేజ్ పెరిగింది, 2 సార్లు బేరింగ్లు ఫెయిల్ అయిపోయినాయి. అమెరికా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చి టెక్నీషియన్స్ తెప్పించి దాన్ని మరమ్మతు చేపించి కూడా మేము పనులు ముందుకు తీసుకుపోయాం. బీఆర్ఎస్ హయాంలో 13 కిలోమీటర్లు టనల్ పనులు మేము పూర్తి చేశాం. అంటే అంత బాగా మా హయాంలో పనులు జరిగినాయి. అటు రిజర్వాయర్లు చేసినాం, 13 కిలోమీటర్ల టనల్ చేసినాం. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, నువ్వు 15 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 15 మీటర్లు తవ్వినావు. నీ 15 నెలల్లో 15 మీటర్లన్న తవ్వినవా ఎస్ఎల్బీసీ సొరంగం అని అడుగుతున్నా నేను. ఎవరు పనిచేయండి? మేము 13 కిలోమీటర్లు తవ్వినాం. కానీ రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగంలో 15 మీటర్ల పని కూడా జరగలే, 15 తట్టల మట్టి కూడా ఎత్తలే. నువ్వా మాట్లాడేది? ఇవాళ మేము కాళేశ్వరంలో 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 100 కిలోమీటర్ల టనల్ తవ్వాం. మేం పనులు చేసి చూపించాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో కూడా 13 కిలోమీటర్లు తవ్వాం. 3,900 కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అయినా రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది ఏంటి? ఢిల్లీలో వాళ్ళ ప్రాణాలు ఎట్లా కాపాడుతున్నాం, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, ఎప్పటిలోగా రిలీఫ్ మెజర్స్ పూర్తవుతాయి, ఎప్పటిలోగా సహాయక చర్యలు పూర్తయి వాళ్ళని బయటకు తీసుకొస్తాము. ఢిల్లీలో నువ్వు అలా మాట్లాడాల్సింది. మేము ఎస్ఎల్బీసీలో ఇంకా టీమ్స్ పంపమన్నాము, ఎక్స్పర్ట్స్ని పంపమన్నాము, తొందరగా పనిచేయడానికి సహకరించమన్నాము, ఈ వీళ్ళని కాపాడాలని మాట్లాడతావా? నువ్వు గత ప్రభుత్వం మీద బురద జల్లుతావా? అంటే వాట్ ఇట్ షోస్ యు ఆర్ ఇన్ డిఫెన్స్. నువ్వు తప్పు చేసినావు, నీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, నీ చేతగానితనం వల్ల, నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ 8 మంది ప్రాణాలు గాల్లో ఉన్న పరిస్థితి ఉన్నది. నీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది కనుక దాని నుంచి బయటపడడం కోసం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం. పోనీ అందులో నిజాలున్నాయా? గత ప్రభుత్వం ప్రాజెక్టును వడించుకోనే లేదట. మరి 13 కిలోమీటర్లు దవ్వింది నిజం కాదా? 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది నిజం కాదా? దిండి పెళ్లిపాకల రిజర్వాయర్లు నిర్మాణం జరిగింది నిజం కాదా? దీనికి సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డిని. ఈ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-3 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి 3 నెలల్లో టనల్ వర్క్స్ పునః ప్రారంభించి పెండింగ్ పనులు పూర్తి చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయింది. అంతకన్నా చేరే 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరాన్ని కూడా ఆయకట్టు తీసుకురాలి. ఈ ప్రాజెక్టు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండి ఈ ప్రాజెక్ట్ కి కరెంట్ కట్ చేస్తేనే డీవాటరింగ్ చేయక పనులు ఆగిపోయినాయి. మరి వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా. మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళ హయాంలో వాళ్ళు రాకముందే మొదలుపెట్టిండ్రు. కేసీఆర్ కూడా వచ్చి కురి చేసుకొని పూర్తి చేస్తాన్నారు. 10 ఏళ్ల పాటు ఏం చేయలేదు. ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలు తోలుకు తిరిగాం. మాకేం హెలికాప్టర్లో తిరగాలని షోకేం లేదు. మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా, భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్స్ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 11-12 మంది ఏజెన్సీస్ ని ఒకే
మరి ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్దాలు, అవి తీవ్రంగా ఖండిస్తారు. ఎక్కడన్నా ఆయకడ తీసుకొచ్చిండ్రా? ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు? సీతారాం సాగర్ ఎందుకు పూర్తి చేయలేదు? కట్టిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? సిగ్గుండాలి మాట్లాడడానికి.